పిల్లరా మనం ఇప్పుడు కీర్తన గ్రంథము యాశువతోడును నేను యాశువతోడును మహిమరూపా మోగమారి ఈ యొక్క సాయంకాల వేళ మనము ఏకంగా కూడి ఆయన ఆరాధించడానికి మనందరం కూడా ఆయన ప్రేరేపించి ఆత్మ ప్రేరేపిస్తేనే ఎవరైనా ఇక్కడికి రాగలుగుతారు. ఆత్మ ప్రేరేపణ అలాగే సిస్టర్ గారు రావడం అలాగా ఏకంగా కూడి ఆరాధించడం ఆయనకి చాలా సంతోషం అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా ఆమెకు బ్రదర్ల కుటుంబం కానీ మీరి గారి కుటుంబం కానీ అలాగే ఆ యొక్క కుమారి వాళ్ళు అప్పుడప్పుడు ఇంతకుముందు వచ్చేవాళ్ళ మధ్య కుదరట్లేదని అలాగే ఇప్పుడు రావడం అలాగే శ్రీ సిస్టర్ గారు హేమలతో ఎప్పుడు వస్తుంటారు. సుజాత గారు మాత్రం మానవాసం ఎక్కడ ప్రార్థన పెట్టినా వచ్చేస్తుంటారు అనమాట. అలాగే ఆ యొక్క సెలవులకి యొక్క ధాన్యాలు గారు ఇక్కడ ఉండడం కాబట్టి అడవిరాజు గారి పిల్లలు అందరం గారు ఇక్కడ కలిసి వాళ్ళ అత్తగారు అందరం కలిసి ఇక్కడ ఆయన్ని ఆరాధించడానికి మనల్ని ఆయన విధంగా ప్రేరేపించాడు. అదేనయ్యా బైబిల్ చెప్తుంది, నా తండ్రి ఆకర్షిస్తూనే కానీ ఎవరు కూడా నా యొద్దకి రాలేదు. అందుకే బిల్లాల్ గారు కూడా అంటారు, ఎప్పుడు వెళ్ళి కూడా మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని, ఎప్పుడు ఆ మందిరానికి వెళ్ళి ఆ వర్తమానం వినాలి, ఆరాధించాలి, పాటలు పాడాలి, ఆయన కొనియాడాలి అని ఆ విధంగా మనలో ఆశ ఉంటుందన్నమాట. ఆశతో చెప్పండి మనల్ని ఈ సమయంలో మనం ఇంటి దగ్గర పొదిలి కోడిలాగా అలాగా పొదిలి కోడి ఎలాగైతే ముడిసిపోయి ఉంటుంది అనమాట. మీకు అర్థమైనా గుడ్డు పెట్టేసిన తర్వాత పొదిగుతుంది. పొదిగి ఏం చేస్తుంది, ఆ మూలకో ఈ మూలకో ఒక కోడి ఎలా ముడుచుకుంటూ వెళ్ళిపోయి వాడికి కూర్చునేది, అది గూడు ఉంటే ఆ గూట్లోకి వెళ్ళి కూర్చునేది. దాన్ని తీసుకొచ్చి మనం బయటపడేసిన మళ్ళీ దాన్ని కూర్చునేది అనమాట. ఎందుకంటే గుడ్లు మేము ఏం చేసేది ఎప్పుడు వండుకొని తినడం వల్ల వాడు పొదిగిచ్చేవాళ్ళం కాదు. అంటే గుడ్లన్నీ పెట్టి కోడి పెట్టి దాని పెడితే పొదుగుతాయి అనమాట. పిల్లలు వచ్చేస్తాయి. అదే చేయకపోవడం వల్ల అది ఏమో బిడ్డ కోడి అలా గూట్లోకి వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. అలాగే ఆయన సన్నిధి రాకుండా పొదిగిన కోడిలాగా అలాగే మంచాలను ముడిసిపోయో కుర్చీకు ముడిసిపోయో లేకపోతే ఇంటిలోనే మూలను ముడిసిపోయో ఆ విధంగా పొదిగిన కోడిలాగా ఉండే సమయం ఇది కాదు. ఆ దినము సమీపించుకోలేదు, మరి ఎక్కువగా మీరు కూడుకోగలరు. బైబిల్లో అసలు ఆ దినము సమీపించడం కాదు, ఆ దినములో ఉన్నాం మనం, భయంకరమైన మహాదినములో ఉన్నాం. కాబట్టి ఈ దినములో మనము
ఈ దినములో మనము మరి ఎక్కువగా మనము కూడుకోవాలి. ఎందుకంటే ఏళ్ళ పాలన ఎప్పుడు మనం కూడుకొని ఉంటాం. ఎప్పుడైనా ఎప్పుడు కూడా కూడుకొని ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆ విధంగా జీవించడం అనేది జరుగుతుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 1వ వచనాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన గొర్రెల యొక్క చెవి మాత్రం ఆయన ఎదుగుతాడు తప్ప, ఆయన వింటాడు తప్ప ఇంక ఎవరి స్వరాన్ని కూడా ఆయన, ఎందుకంటే ఆయన గొర్రెలకు మాత్రమే కాపరు కాబట్టి, ఆ గొర్రెలు బలహీనమైనవి కాబట్టి, జ్ఞానం లేనివి కాబట్టి, ఎన్నిక లేనివి కాబట్టి అవి కాపరి మీద ఆధారపడేటువంటి గొర్రెలవి. కానీ గొర్రెలు కానీ ఈ కాపరి మీద ఆధారపడి, ఎందుకంటే వాటికి లోక జ్ఞానం ఉంది, లోక బలం ఉంది, లోకంలోకి ఎన్నిక ఉంది, అవి లోకం చేత కొనియాడబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ గొర్రెలు ఆ యొక్క అలాంటి జంతువులు ఆయన మీద ఆధారపడి, బలహీనమైనటువంటి జ్ఞానం లేనివి, బలహీనమైనవి, ఎన్నిక లేనివి మాత్రం ఆయన మీద ఆధారపడతాయి. కానీ బలమైనవి, ఎన్నిక కలిగినవి, జ్ఞానం కలిగినవి ఆయన ఆధారం చేసుకుంటే అవి వాటి జ్ఞానం మీద, వాటి బలం మీద అవి ఆధారపడి నడుస్తాయి. కానీ మనము ఆయన జ్ఞానం మీద, ఆయన బలం మీద ఆధారపరిచి నడిచేవారిని. అందుకని గొర్రెలకు తల లేదు, కానీ ఒక తల ఉంది. ఆ తల ఏంటంటే కాపరి తలే. కాపరే తల, శిరస్సు. అది శరీరం మాత్రమే. అలాగే మనము కూడా శరీరం మాత్రమే, కానీ శిరస్సు మెస్సయ్య. శరీరం ఉందనుకోండి, శిరస్సు రాత్రి కొళ్ళు లేవు, నోరు లేదు, చెవులు లేవు, ఏమి అదేగా. అలా గొర్రెలకు కూడా కాపరి లేకపోతే వాటికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఏ స్వరాలు ఏమి కాపరి లేకపోతే, కాపరి స్వరం ఏంటంటే ఇక ఏ స్వరాలు ఏలేవు, అవి ప్రార్థన చేయలేవు, అంటే అరవలేవు. వాటి స్థితి ఎలా ఉంటుంది. అది కాపరి ఉన్నప్పుడే అవి కాపరిని చూడగలుగుతాయి, వినగలుగుతాయి, తెలుస్తాయి. కాబట్టి ఆయనే వాటికి కళ్ళు, చెవులు, నోరు. మనకు కూడా ఆయనే శిరస్సు అయినారు కాబట్టి అందువల్ల మనకు కళ్ళు ఆయనే, చెవులు ఆయనే, నోరు ఆయనే. అందులో బట్టి మనము ఈ యొక్క ఆయన యొక్క శిరస్సును బట్టి మనం నడుస్తూ ఉంటాం. ఆయన శిరస్సును బట్టి అదే ప్రధానమైనది. ఆ శిరస్సు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ యొక్క తలవాయి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందువల్ల మనం అందరం కూడా ఒక శరీరంగా కూడి ఉన్నాం అనమాట. మనందరం ఏమున్నాయని చెప్పండి, ఒక శరీరంగా కూడి ఉన్నాం. ఎందుకంటే మనందరం కూడా అవయవాలమై ఉన్నామని. ఒకరు కళ్ళు, ఒకరు చెవులు, ఒకరేమో అమ్మ సెల్ ఫోన్ లో ఏమంటే బయట పెట్టేసేయండి. కొంతమంది సెల్ ఫోన్ మోడల్ లేదు, కొంతమంది ఏమో చెవులు, కొంతమంది ఏమో నోరు, కొంతమంది చేతులు, కొంతమంది కాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమేమి చెప్పండి, ఒక చోట కూడి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నటువంటి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ గొర్రెల యొక్క స్వరాన్ని ఆయన వింటాడని గత బుధవారం మనము నేర్చుకున్నాం. మరలా ఈ యొక్క బుధవారము మనం ఏం నేర్చుకుంటే, బుధవారం గారు మీరు మారకండి. రెండవ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, బుధవారం గారు ఒకవేళ మానేస్తే అది పాపము, నువ్వు ఎంతో పశ్చాత్తాపడాల్సి ఉంది అని చెప్పాడు. నేను మారాను, నేను దోషిని, నన్ను క్షమించాయా అని నువ్వు పశ్చాత్తాపడాల్సి ఉంది. ఆ బుధవారమే కదా నీకు లెక్క లేకుండా పోవచ్చు, కానీ అది పశ్చాత్తాపడాల్సి ఉందని ఆయన కొన్ని బుధవారం మానేసి అలాగే తిరుగుతూ ఉండేవారు, ఇంటి దగ్గర ఉండేవారు, ఇష్టం వచ్చినట్టు ఉండేవారు. కానీ ఆయన చెప్పారు అనమాట, ఆ విధంగా ఎవరైనా ఏదైనా మీ మేలు కొరకే, మన మేలు కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని హృదయాన్ని కఠినపరుచుకునేవారు కీళ్ళు పడిపోతారు, ఏదో కీళ్ళలోనూ పడిపోతారు. అందువల్ల మనం ఏ కీడులో పడకుండా ఉండాలంటే హృదయాన్ని కఠినపరచుకోకుండా ప్రతి మాటకి భయపడి ఆయన సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలి. హల్లెలూయా. సరే పిల్లలు, ఇప్పుడు మనము కీర్తన గ్రంథము 80వ అధ్యాయము చూడండి, మనము 14వ వచనం నుండి మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యావే ఆకాశములో నుండి మరలా చూడుము,
ఈ ద్రాక్షవల్లిని చాలు. ఇక్కడ చూడండి, మీరు దయచేసి 8వ వచనం ఒకసారి మీరు చదవండి అమ్మా. మీరు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెలగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరుచుతివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు సర్వశక్తిమంతుని దేవదారు వృక్షములను ఆవరించను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. త్రోవలు నడుచు వారందరూ విన్నారా దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేలా పాడు చేసితివి. అడవి పంది దాన్ని ప్రకటించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి యావే ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలములను గాక. అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదము. యావే సైన్యములకు అవే చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నానంటే 8వ వచనంలో నీవు ఐగుప్తులో నుండి ద్రాక్షావల్లిని తెచ్చితే అన్యజనులను వెలగొట్టి దాని నాటితే దానికి తగిన స్థలము సిద్ధపరచుతుంది, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటిలో వ్యాపించును. అంటే ఇక్కడ ద్రాక్షావల్లి అంటే ద్రాక్షావల్లి కాదు కానీ ఆ ద్రాక్షావల్లి అంటే ఆయన యొక్క సంఘము లేకపోతే ఆయన యొక్క సమాజం. ఏమండి, ద్రాక్షావల్లి ఆయన యొక్క అలాగే కొన్ని ఇంకో సందర్భంలో ఏంటంటే ద్రాక్ష తోట ఆయన సంఘాన్ని, అలాగే ద్రాక్షావల్లి అంటే మెస్సయే. మరి ఐగుప్తుడు తీసుకొచ్చిన ద్రాక్షావల్లి అన్నాడు కాబట్టి అలాగే ద్రాక్షావల్లిని మెస్సయ్యని గురించి కూడా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఐగుప్తుడు తీసుకొచ్చిన ద్రాక్షావల్లి అంటే ఏంటి? ఇశ్రాయేలీయులు. ఐగుప్తు నుండి ఆయన మోషే ద్వారా ఐగుప్తు నుండి వాళ్ళని కానాను దేశానికి చేర్చాడనమాట. అందుకని ద్రాక్షావల్లి నేను నేను నా తేజాలు నాలో నిలచేను, ద్రాక్షావల్లి నేను నేను నా తేజాలు నాలో
ప్రేమించుచున్నా ఏది హల్లెలూయా. ద్రాక్షావళి మీరు మా యొక్క తీరులు అంటున్నాడు. కానీ ఇక్కడ నేను ఐగుప్తులో ద్రాక్షావళిని తెచ్చుతుని అన్ని జనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితిని అంటున్నాడు. చూడండి, ఇజ్రాయేలు ఆ ద్రాక్షావళి యోసేపు ద్వారా వాళ్ళు, అంటే యోసేపు ద్వారా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఆ యొక్క జనులు విస్తారంగా పెరిగిపోయారు. ఎంతమంది అంటే 20 లక్షల మంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షల మంది పెరిగారు. 20 లక్షల మంది పెరిగితే అవి ద్రాక్షావల్లి అంటే అవి పరసంబంధమైన ద్రాక్షావల్లి, వాగ్దానం పొందినటువంటి ద్రాక్షావల్లి. ఒక దేశాన్ని వారికి ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మనకు కూడా ఒక దేశం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ దేశం కోసమే మనం వీక్షిస్తున్నాం. ఆ దేశాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. కాబట్టి పిల్లారా, అందుకనే ఈ యొక్క ద్రాక్షావల్లి ఆ యొక్క సంఘము ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండి అక్కడ భయంకరమైనటువంటి శ్రమలు పడుతూ ఉందన్నమాట. భయంకరమైనటువంటి శ్రమలు అంటే ఐగుప్తు అధికారుల వల్ల, ఐగుప్తు యొక్క ప్రజల వలన, లేకపోతే ఫరో వలన అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తు దేశంలో పనులు చేస్తూ ఉండేవారు, బానిసలుగా ఉంటూ ఉండేవారు. చూడండి, ఆ విధంగా శ్రమ పడుతూ ఉండేవారు. ఆ శ్రమలను వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే, నాయనా ఈ ఐగుప్తు మాకొద్దు, ఈ ఐగుప్తు మాకొద్దు, ఐగుప్తులో మేము ఉండలేము నాయనా, మేము ఈ యొక్క శ్రమలు, నిందలు, హింసలు ఇవన్నీ మేము భరించలేకపోతున్నాం, మాకు సాయం చేయను నాయనా. నువ్వు అబ్రాహాముకి, ఇస్సాకు, యాకోబుకి ఆ దేశాన్ని ఇస్తాను వాగ్దానం చేశావు కదా అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము నిర్గమకాండము చూడమ్మా. చూడండి, నిర్గమకాండము 14వ క్షమించండి 1వ అధ్యాయము 8వ వచనం మీరు ఒకసారి చదవండి. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఆలనారంభించను. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే బహు విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపుకున్నట్లు యుక్తిగా జరిగించుదము. రండి, లేని యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి కాబట్టి వారి మీద శ్రమ పెట్టుటకును, చూడండి, ఎట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యములను ధాన్యాదులను నిల్వ చేయు పీతోను రామెసేస్ అను పట్టణములను కట్టి అయినను ఐగుప్తులను వారిని శ్రమ పెట్టుకొనది వారు విస్తరించి ప్రబలదు కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడి ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలు చేత
చేయించుకుని ప్రతి పని కఠినముగా ఉండను. వారు జిగటబంతి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించింది. చాలా మంది తర్వాత మన 23వ వచనం అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర సర్వశక్తి సన్నిధికి చేరును. కాగా సర్వశక్తిమంతుడు వారు మూలుగుడు విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు. సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలును చూచును. సర్వశక్తిమంతుడు వారిలో లక్ష్యమించును. చాలా ఐగుప్తు దేశంలో బాధలు పడ్డారు. అన్ని జీవుల వలన, లోకస్తుల వలన చాలా బాధలు పడ్డారు. వాళ్ళు మూలిగారని చూడండి. వారు ఏం చేశారని చెప్పండి. సర్వశక్తిమంతుడు వారి మూలిగులనంటే వాళ్ళు మొరపెట్టారు. వాళ్ళు నిట్టూర్పులు విడుచు మొరపెట్టారు. అయ్యా, ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, మాకు సాయం చేయడానికి విడుదల కొరకు మూడారు. యాహోవా యొక్క విమోచన కొరకు ఎలాగో ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించమని వాళ్ళు మూలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. మూలిగారు. మూలిగినప్పుడు ఆ మూలుగున వినయం చేసే చెప్పండి. ఐగుప్తు నుండి విడిపించడానికి వారిని విడిపించిన వరకు మోషేను పంపించి ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటికి, అందుకు రక్తము ద్వారా విమోచించబడ్డారు. మొట్టమొదటి పస్కా బలి. కన్నుకి అడ్డు కన్నుకి ఏం చేశారు చెప్పండి. రక్తాన్ని, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూసి ఆ విధంగా రక్తము ద్వారా మొట్టమొదటి విమోచన. ఆ తర్వాత తెల్లవారు అయితే పూర్తిగా విమోచించబడలేదు. ఐగుప్తు సైన్యము వాళ్ళు వెళుతూ ఉంటే, ఇజ్రాయెల్ వెళుతూ ఉంటే ఆ సాయంకాలము ఆ తర్వాత వాళ్ళ వెనక ఐగుప్తు సైన్యం వస్తా ఉందన్నమాట. ఆ వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వేపు జాముకు వచ్చేటప్పటికి పూర్తిగా ఐగుప్తు సైన్యం విమోచించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారుజామున 4వ జాములు ఆ విధంగా వాళ్ళు విమోచించబడి ఆ విధంగా కానానుకి బయలుదేరి వెళుతూ ఉన్నారు. చూడండి, ఆ ద్రాక్షావళి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఆ ద్రాక్షావళి మీకు అర్థమైందా? ఆ ద్రాక్షావళి ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్తా కాను ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతున్నారు అనమాట. అక్కడ ఎర్ర సముద్రం దగ్గర పరిపూర్ణ విమోచన కలిగిందనమాట. పరిపూర్ణ విమోచన అంటే ఒక్క పిల్లవాడు గాని, లేకపోతే ఒక్క గేదె పిల్ల గాని, దూడపిల్ల గాని, గొర్రె పిల్ల గాని, మేక పిల్ల గాని, వీళ్ళకి సంబంధించింది ఏది కూడా ఐగుప్తులో ఉండకుండా సమస్తము నుండి కలుగున్నటువంటి సమస్తము వీళ్ళ సంతానములు ప్రతిదీ కూడా పరిపూర్ణమైన విమోచన అనమాట. ఏ ఒక్కటని వీళ్ళకి సంబంధించి ఐగుప్తులో ఉన్నటువంటి పరిపూర్ణ విమోచన అవడం. ఇంకా మరణాన్ని మరి ఎన్న చూడకుండా, ఐగుప్తులు మరి ఎన్నో చూడకుండా పరిపూర్ణమైన విమోచన వాళ్ళు పొంది 20 లక్షల మంది బయలుదేరి వెళ్ళారు. కానీ పిల్లారా, ఆ ద్రాక్షావళి ఆ సంఘం 20 లక్షల మంది. కానీ వెళ్ళే కొద్ది ఏమైపోయిందంటే వాళ్ళలో చాలా మంది ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకంటే కానానికి వెళ్ళాలంటే మామూలుగా నడిచి వెళ్ళిపోవచ్చు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం నడిచి అక్కడ పరిశుద్ధులుగా, లేకపోతే ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడిచి నీతిమంతులుగా వాళ్ళు కానాన్ని వెళ్ళాలి. వాక్యాన్ని అనుసరిస్తేనే, వాక్యాన్ని అనుసరించి కానానికి వెళ్ళాలి. అంతేగాని ఏదో మామూలుగా వెళ్ళేది కాదు. వాళ్ళు మార్చబడాలి. అందుకని వాళ్ళకి ఒక చట్టాలు, వాళ్ళకి ఒక నిబంధనలు ఇచ్చాడు ఆయన. ధర్మశాస్త్రమైన నిబంధనలు ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళే కానాన్ని వెళ్తున్నారు. ఎవరైతే ఆ నిబంధన మీరిపోతారో, మోషే తీసుకొచ్చిన నిబంధన అంటే సేవా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు సర్వశక్తిమంతుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధన తీసుకొచ్చాడు. కాబట్టి ఆ విధంగా మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు అక్కడికి కొనుక్కోబడతారు. కాబట్టి ఆ ద్రాక్షావళి
తీగలు చాలా 20 లక్షల తీగలు ఉన్నాయి. ఆ ద్రాక్షావళి, ఆ ద్రాక్షావళికి జీవులు ఎవరంటే మెస్సిని, సర్వశక్తిమంతుడే, జీవమై ఉన్నాడు. కానీ వాటిలో ఏవైతే ఫలించలేదో, ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడవలేదు. ఫలించడం అంటే చెప్పండి, ధర్మశాస్త్ర ప్రకారం నడవలేదు. ఇప్పుడు మొక్కేసాం అనుకుంది, ఆకులు వస్తాయి, పూలు పోస్తాయి, కాయలు వస్తాయి. అంటే ఇక్కడ నువ్వు ఒక మొక్క వేస్తున్నావు అంటే ఆ ఫలాలు ఆశించి నువ్వు మొక్కేస్తావు. అలాగే సర్వశక్తి మంత్రులు కూడా ఆ యొక్క ఐగుప్తుల వాళ్ళని బయటికి తీసుకొచ్చాడనంటే వాడు కూడా ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి ఉండాలని ఆశిస్తాడనమాట. అదేగా ఆయన యొక్క ఫలములు అంటే క్రియలు. ఆయన ఎలాంటి మంచి క్రియలు కలిగి ఉండాలి, అలాంటి క్రియలు కలిగి ఉండాలని ఆయన ఆశిస్తాడు. ఏ విధంగా అయితే ఆ విధంగా ఫలించలేదు, ఎవరైతే ఫలించలేదు, ఎవరైతే లోబడలేదో, మోసే చెప్పిన ధర్మశాస్త్రానికి ఎవరైతే లోబడకుండా ఆ మోసే మాట ఏదేంటి అని చెప్పి లెక్క లేకుండా నిర్లక్ష్యంలో ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రవక్తలు మీరు నమ్ముకోండి, సర్వశక్తి మంత్రులు మీరు నమ్ముకోండి, ప్రవక్తలు మీరు నమ్ముకోండి అని ఆ బైబిల్ కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఆ కాలంలో వాళ్ళు ఆ మోసే చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు, లెక్క చేయలేదు, లక్షల మంది లెక్క చేయలేదు. కానీ యెహోషువ కాలేబులు అనబడిన వారు మాత్రమే పూర్ణ మనసుతో ఏమి సందేహించకుండా, ఏమి అవిశ్వాసం చెందకుండా మోసే ఏం చెప్పాడు ప్రతి దానిని కూడా వాళ్ళు నెరవేర్చారనమాట. ఇది నెరవేర్చలేదు, వీళ్ళు ప్రార్థన మానేశారు, ఈరోజు వచ్చారు, ఈరోజు రాలేదు. అసలు ప్రతి విషయంలో కూడా ఏనాడు కూడా వాళ్ళ ఒక ప్రార్థన మారినట్టు కానీ, కూడిట్లో మారినట్టు కానీ, అదేగా కూలిడు అంటే చెప్పండి, ఏకంగా కూలిడు విషయంలో ఆయన సరస్వతితో మాట్లాడినప్పుడు మోసేతో మాట్లాడినప్పుడు జనులందరూ కూర్చబడేవారు. ఇప్పుడు మనం ఎలా కూడామో అలాగే కూడేవారు. ఏం చెప్పారు, సరస్వతి విన్నామని, ఏం మాట్లాడే సరస్వతి విన్నామని చెప్పి అందరూ కూడేవారు. అలాగే కొంతమంది ఎగ్గొట్టేసి, ఇప్పుడు ఎలాగైతే ఎగ్గొట్టేసి రాకుండా ఆ పనులు పెట్టుకొని ఈ పనులు పెట్టుకొని ఎలాగైతే చాలా మంది బాగులేదు, అలాగని ఎలాగని ఏదో విధంగా ఎగ్గొట్టి ఎలాగైతే ఉంటుంటారో ఆ రోజుల్లో కొంతమంది నిర్లక్ష్యం చేసేవారు, హాజరయ్యేవారు కాదు, వచ్చేవారు కాదు, విన్నవారు ఎవరు కొంతమంది దాని ప్రకారం నడిచేవారు కాదు. ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు ఉండేవారు అనమాట. అందువల్ల సరస్వతి మంత్రులు ఏం చేశారండి, ఆ ధర్మశాస్త్రాన్ని వినకపోయినా కానీ చాలా మంది ఆ నిర్లక్ష్యం వలన ఫలించలేదన్నమాట. వాడు అది నీతిమంతులుగా ఉండాలనుకో నీతిమంతులుగా ఫలించలేదు. విన్నారు కొంతమంది, వినలేదు కొంతమంది, విన్నారు. విని వారు యెహోషువ కాలేబు ఆ విధంగా వాళ్ళు మోషే చెప్పిన విషయం సమస్త విషయాల్లో కూడా తూచా తప్పకుండా పాటించినటువంటి వారు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత వారి సంతానం ఉన్నారు, 20 లక్షల మంది బయటకు వచ్చారు. ఆ ఫలించిన వారందరూ కూడా నాశనం చేస్తే యెహోషువ కాలేబులు ఉన్నారు. వారి సంతానం ఉన్నారు, చూసారా, 20 లక్షల మంది అనేక మంది చంపబడ్డారు. ఎందుకంటే వారు పరిశుద్ధులుగా ఫలించవలసిన దానికి బదులుగా పాపులుగా ఫలిస్తున్నారు, దొంగలుగా ఫలిస్తున్నారు, అన్యాయస్తులుగా ఫలిస్తున్నారు, విచారణగా ఫలిస్తున్నారు, విగ్రహాలుగా ఫలిస్తున్నారు. ఈ విధంగా చెడులో ఫలిస్తున్నారు తప్ప వాక్య ప్రకారంగా ఆయనకు ఆశించిన ప్రకారము ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరు కూడా దాని ప్రకారము ఉండడం లేదు. అందువల్ల వాళ్ళందరూ కూడా నాశనం చేశారు. అయితే ఆ 25 లక్షల మందిలో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళని నాశనం చేయబడ్డారు. వాళ్ళ సంతతి ఉన్నారు, కొత్త వాళ్ళు నిజముగా వాళ్ళు ఆ రోజుల్లో యెహోషువ ద్వారా, మోషే తర్వాత యెహోషువ ద్వారా వాళ్ళు కానానులోకి ప్రవేశించిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సరస్వతి మంత్రులు నీ హృదయాన్ని చూస్తూ ఉంటారు. ఆయన నువ్వు ప్రతి మాటకు లోబడుతున్నావా లేదా, నడుస్తున్నావా లేదా, మాట ప్రకారం ఉంటున్నావా లేదా అన్ని కూడా ఆయన చూస్తూ ఉంటాడు అనమాట, గమనిస్తూ ఉంటాడు.
అందువల్ల పిల్లారా, ప్రతి మాటకు నిలబడుతున్నావంటే, ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారం నువ్వు వేస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఫలించినటువంటి ద్రాక్షావళి నేను తీగలో ఉన్నావు. హల్లెలూయా. వాళ్ళు ఆ విధంగా కానానికి కొనుకోబడి ఆ కానాను దేశంలో వాళ్ళు చూడండి, దాకా మనం చదువుకున్న రీతిగా కానాను దేశంలో చూడండి, అక్కడ అన్ని జనులు నిలబడిన వారు ఉన్నారు. అక్కడ ఎనుకో, ఆయి, ఈ యొక్క మొదలైన పట్టణాలు అక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా అన్ని జనులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన తొలగించేసేసి చెప్పండి. చూడండి, అన్ని జనులు వెళ్ళగొట్టి ఆ ఐగుప్తు నుండి బయటకు వచ్చినటువంటి ఆ ద్రాక్షావళి ఆ జనులని ఆ దేశంలో ఆయన ఏం చేశారు చెప్పండి, నాటాడు. ఆయన అంటే ఒక ఆ మొక్కలు చూడండి, మనం కొనుక్కొస్తున్నాం, ఎక్కడ మొక్కలు అమ్ముతుంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి కొనుక్కొచ్చుకొని మేము అక్కడ ఉన్నప్పుడు ఆ చర్చి దగ్గర చెక్కు మొక్కలు ఉంటాయండి. నేను అప్పుడు అందులో మొక్క తీసుకొచ్చాను. ద్రాక్ష మొక్కలు, నాకు మొక్కలంటే బాగా ఇష్టం అనమాట. ద్రాక్ష తీగలు మొక్కలు తీసుకొచ్చి అలా ఇస్తే అవి 50 మందికి అలా చర్చి పైకి పాకేసాయి. అలాగే అంజూరు చెట్టుని వేశాను. ఎందుకు చెప్తున్నానంటే, చూడండి పిల్లారా, మనము ఒక మొక్కను తీసుకుని వచ్చేటప్పుడు మనకు ఉద్దేశం ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశం ఏంటంటే, ఆ మొక్కను మనం తీసుకొని వచ్చి ఫలానా ఏదైతే స్థలంలో నీ ఇంటి ముందో, నీ ఇంటి వెనకో, ఇంటి పక్కలో, లేకపోతే చర్చి ముందో, లేకపోతే చర్చి వెనకో, లేకపోతే కుండీలో, దేవుడనో నీ ఒక మొక్కను పెంచాలని ఒక ఉద్దేశం నీకు ఉంటుంది అనమాట. దానికి ఒక స్థలాన్ని కేటాయించి ఉంటావు అనమాట. అదే దాని యొక్క స్థిరమైనటువంటి అది నాటబడి అక్కడే తన జీవితం అంతా కూడా అక్కడే తన కాలాన్ని వెలముచ్చేటువంటి మొక్కగా లేదు అనమాట. ఆ విధంగా తీసుకొచ్చాను, ఇంటి ముందు నాటాలని, చర్చి ముందు నాటాలని తీసుకొచ్చి దాన్ని నాటితే ఏమండి, అది తర్వాత పెద్ద పెద్ద కొమ్మలేసి ఆకులు పెద్ద అంజూరు కాయలు ఎంత పెద్ద అంజూరు ఆకులతో పెద్ద పెద్ద వేసింది అనమాట. అంటే అది ఎక్కడి నుండో తీసుకుని రాబడింది, కానీ అది ఒక చోట నాటబడింది. హల్లెలూయా. మొక్కలు తీసుకొని వచ్చి ఎలాగైతే ఒక నాటుతావో, ఒక స్థలంలో నాటుతావో, ఒక ప్రాంతంలో నాటుతావో, అలాగే ఆయన కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ అనేటువంటి ఆ యొక్క ద్రాక్షావళిని తీసుకుని వచ్చి తన స్థలంలో ఆయన నాటుకున్నాడు. అదే కానాను దేశము, ఆ స్థలమును దానికి కేటాయించాడు. నువ్వు కూడా నీ ఇంటి ముందో, నీ ఇంటి మూలలో, అక్కడో ఎక్కడో ఒక స్థలాన్ని దానికి కేటాయిస్తావు, దానికి వాగ్దానం చేస్తావు. ఈ మొక్క కోసం ఇది, ఈ మొక్క కోసం, కూరగాయల మొక్కల కోసం ఇది, ఏమండి, లేకపోతే ఇక్కడ ఏదో మన కరివేపాకు మొక్క వేస్తావు, లేకపోతే ఇక్కడ కొత్తిమీర మొక్క వేస్తావు. ఎప్పుడైనా కొత్తిమీర కాయలు, ఆ కొత్తిమీర ఆ యొక్క అదేదైనా మనకి కూరలకి లేకపోతే వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ విధంగా మనం దానికి ఒక వాగ్దానం చేస్తాం, లేకపోతే ఒక నిర్ణయం తీసుకొని దానికోసం ఒక స్థలాన్ని మనం కేటాయించి మొక్కలు తీసుకొస్తాం అన్నమాట. అలాగే సరస్వతి కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షావళి, అది ఆయన యొక్క ద్రాక్షావళి, దాన్ని తీసుకుని ఐగుప్తు దేశంలో ఉంది, దాన్ని తీసుకుని వచ్చి తన సొంత భూమిలో అన్ని జనులు వెళ్ళగొట్టేసి దాన్ని నాటాడు. ఎందుకంటే అన్ని జనులు ఎందుకు వెళ్ళగొట్టాడంటే, నువ్వు ఒక్క మొక్క నాటేటప్పుడు దాని పక్క నుండి పిచ్చి చెట్లు కానీ, పిచ్చి మొక్కలు కానీ ఆవి మొత్తం మీరు పీకేసి ఏమంటే శుభ్రంగా తవ్వి, లేదా కుండీలో శుభ్రంగా మంచి మట్టి పోసి తవ్వి దానిలో చక్కగా మంచి మొక్కేస్తాం అనమాట. అలాగే ఆయన కూడా ఏం చేశాడంటే, ఆ యొక్క అన్ని జనులందరినీ కూడా ఆయన వెళ్ళగొట్టేసి, ఎందుకంటే వాళ్ళు ఉంటే ఈ ద్రాక్షావళి పాడైపోద్దని, లేకపోతే ఈ ద్రాక్షావళిని పీకేస్తారు, లేకపోతే ఈ ద్రాక్షావళిని చంపేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, ఈ ద్రాక్షావళి లేకుండా చేస్తారు ఈ దేశంలో అని చెప్పి అన్ని జనులు ఆయన ఏం చేసి చెప్పండి, చెదరగొట్టేసి ఆ ద్రాక్షావళిని
ఎందుకంటే బాగా చక్కగా పెరగాలని, మంచి ద్రాక్షకాయలు కాయాలని అని ఆయన మంచి ఉద్దేశంతో ఆ ద్రాక్షవల్లిని అక్కడ నాటాడు. ఆయన హల్లెలూయా. వాళ్ళే ఇశ్రాయేలు అక్కడ నాటినప్పుడు చూడండి, దాని ఉండవలసిన స్థానం అదే, అది ఉండవలసిన స్థలము అదే, దానికోసం కేటాయించబడిన స్థలము అదే, ఇజ్రాయేలు కోసం కేటాయించబడిన దేశం అదే. ఆ దేశంలోనే అది నాటబడాలి. దాని జీవితం అంతా దేశంలోనే, అంతే. ఐగుప్తు దేశంలో కాదు, తాత్కాలికమైనది. ఆయన నర్సరీలో కూడా మొక్క తాత్కాలికంగా ఉంటుంది. తాత్కాలికంగా ఉండి ఎవరు వచ్చి నన్ను కొంటారా, ఎవరు వచ్చి నన్ను తీసుకుని వెళ్తారా, ఎవరు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నాటుకుంటారా అని అది విడుదల కొరకే కనిపెడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ కుండీలోనే లేకపోతే కవర్లోనే పెడతాడు. తన జీవితం అక్కడే అందరితో అదే అనుకోదు. ఎక్కడో నాటుతారు నన్ను, అక్కడే నేను బహుగా ఫలిస్తాను. ఈ కుండీలో లేకపోతే కవర్లో ఉంటే కాదుది, కుండీలో కవర్లో పెట్టారంటే నన్ను ఎవరొకరు తీసుకుని నన్ను నాటుకుంటారు. దానికి తెలుసు. అదే విధంగా ఆ యొక్క ఇజ్రాయిలు కూడా ఆయన పెట్టబడ్డారు. సర్వశక్తిమంతుడు ఆ యొక్క ద్రాక్షావళిని తీసుకుని వచ్చి అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. నీకు ఒక సంతానాన్ని ఇచ్చి ఆ సంతానానికి దేశాన్ని ఇస్తానన్నాడు. నీకు ఒక ద్రాక్షావళిని ఇస్తాను, ఆ ద్రాక్షావళిని ఈ దేశంలో నాటుతాడు, వాళ్ళు బహుగా ఫలిస్తారని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఆయన చూడండి 9వ వచనములో, దానికి స్థలమును సిద్ధపరచుకుని అన్ని జనులు వెళ్ళబడ్డాడు. ఏం చేసి చెప్పండి, ఆ ద్రాక్షావళి నాటడానికి స్థలాన్నంట సిద్ధపరచాడు. నువ్వు కూడా ఒక మొక్కను తీసుకొచ్చావు అనుకోండి, దాన్ని నాటడానికి కుండీని సిద్ధపరుస్తాం. దానికి అది అక్కడ కుండీలో ఉండే చిన్న మొక్క అయితే అదేగా. అదే లేకపోతే స్థలం ఉందనుకోండి, దానికోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాం. అలాగే వాళ్ళకు ఆ యొక్క దేశాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఆ ప్రజల కోసం సిద్ధపరిచి ఆ ద్రాక్షావళిని ఆ కానాను దేశానికి చేర్చాడు. అన్ని జనులందరూ కూడా ఆయన వెలగొట్టాడు. ఆ వెలగొట్టినప్పుడు ఏం జరిగిందో చూడండి పిల్లారా. దాని వేరు లోతుగా పాడి అది దేశమంతా కూడా వ్యాపించిందట. అది లోతుగా, దాని వేరు బాగా లోతుగా వెళ్ళిపోయాయి. ఎంత లోతుగా వెళ్ళిపోతే అంత బలంగా ఉంటుందన్నమాట. ఆ చెట్టు ఆ విధంగా చక్కగా లోతుగా వెళ్ళిపోయాడు దాని యొక్క వేళ్ళు. ఆ తర్వాత పిల్లారా అది దేశమంతా కూడా వ్యాపించింది అన్నాడు. దేశమంతా కూడా వ్యాపించిందంట. కానాను దేశమంతా కూడా ఆ ఇజ్రాయిల్లో వ్యాపించారు. అందుకనే మొదటి వారు వెళ్ళలేదు, మొదటి వారు ఇద్దరే వెళ్ళారు. వారి సంతతి మాత్రమే కానానికి వెళ్ళారు. వారు విస్తారముగా వాళ్ళు ఆ దేశమంతా వ్యాపించారు. ఆ జనులందరూ అబ్రాహాము యొక్క సంతానము. హల్లెలూయా. చూడండి, దాని నీడ కొండల్లో కప్పును, దాని తీగలు సర్వశక్తిమంతుని దేవదారు వృక్షములు ఆవరించను. దాని తీగలు ఎర్ర సముద్రం, క్షమించండి, ఆ యొక్క సముద్రం వరకు వ్యాపించును. ఏమండి, ఉప్పు సముద్రము. ఇజ్రాయెల్ దేశం ఉప్పు సముద్రం ఉంది. ఆ దేశంలో ఆ ఉప్పు సాంద్రత ఎక్కువ, అక్కడ మనుషులు మునిగిపోరు. అక్కడ దాకా వ్యాపించింది దాని తీగలు. ఎప్పటికీ మీద వరకు దాని రెమ్మలు వ్యాపించను. త్రావ నడిచి వారందరూ దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూన్న కంచెలు నీ వేర పాడు చేస్తుంది. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నది. సైన్యముల దూది ఆగే ఆకాశంలో నుండి మరలా చూడు వాయుని అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగిందంటే అడవి పంది, అడవి పంది. పిల్లవారా చూడండి, మెస్సీ కాలంలో మనం చూసినట్లయితే మెస్సీ యొక్క కాలంలో ఇశ్రాయేలు మొట్టమొదట మెస్సీని వాళ్ళు చూశారు. వాళ్ళకు సువార్త ప్రకటించబడింది. కానీ వాళ్ళు ఆయన ఏం చేశారంటే కఠినపరిచాడు వాళ్ళ నిమిత్తం. అప్పటికే చాలా పందులు ఇజ్రాయెల్ దేశంలో చేరిపోయాయి. ఆ పందులు ఏవో కాదు, పరిసయ్యులు,
సద్దూకైలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఎందుకంటే మలాకి దగ్గర నుండి యోహాను వరకు కూడా 400 సంవత్సరాల ప్రవక్తలే. వాళ్ళకి ఏ ప్రవక్త పంపించబడలేదు. వాళ్ళకి చివరి ప్రవక్త మలాకి. ఆ మలాకి నుండి యోహాను వరకు 400 సంవత్సరాలు చీకటి యుగం అంటారు. ఆ చీకటి యుగంలోనే ఈ యొక్క మనుషులు కల్పించిన పద్ధతులు, ఈ యొక్క అనేకమైన దుర్బోధలు, ఈ పరిశీలు, సర్దుకలు అందరూ పుట్టుకొచ్చారు. ఇవన్నీ పుట్టుకొచ్చాయి, పందులు పుట్టుకొచ్చేసాయి. అందుకని బైబిల్ చెప్తుంది, పందులు ఎదుట మీరు ముత్యములో వేయకుడి. ఆ పందులకు ముత్యములో తెలియదు. బైబిల్లో మాట రాయబడింది, ముత్యములను పందులు ఎదుట మీరు వేయకుడి. అందుకనే పందుల దేశమంతా తిరుగుతూ వాటిని ఏం చేసే ద్రాక్షావళిని, ఇక్కడ చూడండి, ఆ ద్రాక్షావళిని దాని కంచె చూడండి, అడవి పండు దాన్ని ప్రకటిస్తున్నది. ఆ పొలంలోని పశువులు దాన్ని తిరిగేస్తున్నవి. దాని చుట్టూ కంచెలను ఎలా పాడు చేస్తుంది. ఓ పిల్లారా చూడండి, అదంతా కూడా ద్రాక్షావళంతా కూడా దుర్బోధుల వలన, ఆ పందుల వలన తిరిగేయబడింది. ఇది అర్థమైందా మీకు? ఆ కాలంలో మెసేజ్ ఇచ్చారు. ఆ కాలంలో వచ్చి మెసేజ్ ఇచ్చి సువార్త ప్రకటిస్తే ఆయన నమ్మడం లేదు, గుంపు ఆయన విశ్వసించడం లేదు. ఆయన బయలుదేరు, ఆయన ధైర్యం పట్టిన వాడు, ఆయన రకరకాలుగా ఆయన మీద చెడుగా ప్రచారం చేశారు. ఒక వ్యక్తి అయితే అంటాడు, అయ్యా నువ్వు అతను పాపి అన్నప్పుడు, పాపలో కాలం మాకు తెలియదు కానీ మా కళ్ళు చూశారన్నారంటే చాలా ఆయన. అదేలేదా అదే పాపి అయినా నువ్వు మాకు బోధింపు ఇచ్చివా, నువ్వు మోసే శిష్యుడిని, నువ్వెవరో, నువ్వు ఎక్కడ వాడో మాకు తెలియదు ఆయన్ని అంటే మారని వ్యక్తులు వాళ్ళని ఆయన ఏం చేశాడు చెప్పండి, కఠినపరిచాడు. మనల్ని కనికరించిన మిత్రమై, మన పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడే ఆయన మనల్ని ఏం చేశాడు చెప్పండి, వాళ్ళని కఠినపరిచాడు. మన వేదన మనల్ని రక్షించాలని వాళ్ళని కఠినపరిచాడు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేస్తే ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 70లో టైటస్ అనే చక్రవర్తి ఆ దేశం మీదకి వచ్చి ఇలా కొంతమంది సైన్యంతో వచ్చి లేఖల ప్రకారం మెసేజ్ చెప్పేది, ఈ యొక్క దేవాలయములు 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు ఇది 3 దినాల్లో దీన్ని పలగొట్టి లేపుతావా అని ఆయన అన్నారు. ఆయన అన్నాడు, రాయి మీద రాయి లేకుండా ఈ దేవాలయము కూల్చివేయబడతాయని చెప్పాడు. నిజంగా టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు అతని కాలంలో ఆ దేవాలయము బంగారముతో ఉండేది, చాలా విలువైనటువంటి మందిరముగా ఉంది. సొలొమోను ఇలా దానిని కట్టమని సరస్వతి మందిరం సొలొమోనుతో చెప్పినప్పుడు సొలొమోను దాన్ని కట్టాడన్నమాట. కాబట్టి అది కాల్చివేయబడిందన్నమాట బంగారం కోసం. కాల్చేసినప్పుడు ఆ బంగారము కరిగిపోయి రాళ్ల మధ్యకి చేరిపోయింది, రాళ్లతో పెట్టారు కాబట్టి. అప్పుడు ఆ బంగారం కోసము రాళ్ల మధ్య చేరిపోయింది అంటే రాయికరాయి విడగొట్టేసి బంగారాన్ని పట్టుకుపోవడము. అలాగే యూదులందరూ కూడా భయంకరంగా చంపినప్పుడు రక్తం ఏరులో పారిపోయినాము. ఇంకా దెబ్బతోటి ఆ యొక్క యూదులు ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినట్టు అది జరిగింది. ఇప్పుడు ఆ ద్రాక్షావళి తెంచబడింది. ఆ యొక్క తెంచబడి ప్రపంచం నలుగుతులు కది మొక్కలుగా చెరిగిపోయింది మొత్తం. అన్ని జనుల మధ్యకి మళ్ళా వెళ్ళిపోయింది. ఆనాడు ఐగుప్తు యోసేపు కాలంలో అన్ని జనుల మధ్య ఉన్నారు. మరలా మెస్సైన తర్వాత మరలా అన్ని జనుల మధ్యకి చెదిరిపోయారు. ఆ తర్వాత మరలా మనల్ని ఆయన కృప చూపించి ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఇదిగో నేను ద్రాక్షావళిని, మీరు నా యొక్క తీగలు. అన్ని జనుల్లో మరలా ఇంకొక ద్రాక్షావళిని తీసుకొస్తున్నాడు. ఆ ద్రాక్షావళి ఏంటంటే అబ్రాహాము యొక్క శరీర సంబంధం కుమారుడు ఇస్సాకు, యాకోబు, యోసేపు ఆ విధంగా వచ్చాను. ఇప్పుడైతే అబ్రాహాము యొక్క ఆత్మీయ కుమారుడు మెస్సయ్య. అందుకనే మెస్సయ్య వంశాలను
మనం ఆ బస్సు యొక్క ఆ దావీదు దీనిలో మనం చూసినట్లయితే అన్య స్త్రీ కూడా ఉంటుంది. మరి రూతు ఎవరు? రాహాబు స్త్రీ ఎవరు? అన్యులే. మరి ఇశ్రాయేలు వారు వివాహం చేసుకున్నారు. ఆ యొక్క రూతు యొక్క వేల వంశాలు రాహాబు స్త్రీ. అలాగ మనం చూసుకుంటూ వస్తే దావీదు ఆ తర్వాత మెస్సీయ ఆ విధంగా వచ్చాడనమాట. ఆయన అందువల్ల అన్ని జనుల పట్ల కూడా ఆయన ఇప్పుడే కాదు అప్పుడే ఆ ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన దాన్ని నెరవేర్చి నిమిత్తమై మరలా ఆయన అన్ని జనులకు స్వార్థ ప్రకటించడానికి 10 మంది శిష్యులు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మనల్ని ఆయన నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నా త్యాగాలు ఉన్నారని చెప్తున్నా. మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా కొలుస్తారు. అలాంటి ఇజ్రాయేలు నాలో నిలిచి ఉండడం వల్లే, ఆ ధర్మశాస్త్రం నిలిచి ఉండడం వల్లే వాళ్ళు ఫలించక వాళ్ళు నాశనం చేయబడ్డారు. కాబట్టి మీరు నాలో కనుక మీరు నిలిచి ఉన్నట్లయితే మీరు నావలో నా వంటి రూపమును కలిగి ఉంటారు, నా స్వరూపాన్ని కలిగి ఉంటారు, నా పోలికను కలిగి ఉంటారని ఆ ఫలము ఆత్మ ఫలమును కలిగి ఉంటారని ఆయన చెప్పారు. ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము ఒక్కసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైనారు. నా యందు నిలిచి ఉండి మీరు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు ఏడుగా ఉంది మీరేమియో చేయలేరు. ఎవరైనా నా యందు నిలిచి ఉండినేరుగా వాడు తీగవని బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టివాటిని పోగు చేసి అగ్నిలో పారేతులు, అవి కాలిపోను. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షావళిని నేను, మీరు నా తీగలు, నాలో నిలిచి ఉండుడి. ద్రాక్షావళిని నేను, మీరు నా తీగలు, నాలో నిలిచి ఉండుడి. నాకు మీరేమి చేకూరను, నాకు వేరయ్యుండినా మీరేమి చేకూరను, మీరేమి చేకూరను. ప్రేమించుచున్నావా ప్రేమ, ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పెంతెకోస్తు పండుగ దినమునాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ద్రాక్షావళిలో తీగలు 3,000 తీగలతో ఆరంభమైన ద్రాక్షావళి. 3,000 తీగలు నామములో బాప్తిజం పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొంది 3,000 తీగలు ఆ ద్రాక్షావళిలో వచ్చేసాయి.
ఓ అవి బహుగా ఇస్తే ఫలించాయి. ఓ ఎఫెసు, ఓ కొరింథీ, కొలస్సీ, ఫిలిప్పీ, రోమ్, ఇలాగూ ఆ పట్టణాలన్నీ కూడా ద్రాక్షావళి యొక్క తీగలు వ్యాపించాయి. హల్లెలూయా. మళ్ళా 3 సమావేశం దగ్గరికి వచ్చేటప్పటికి కానిస్టేబుల్ చక్రవర్తి అతడు ఆ కాలంలో మరలా ఆ పందులు, ఆ నక్కలు జ్వరబడి ఆ ద్రాక్షవల్లి యొక్క తీగలన్నింటిని కూడా ఏం చేశాయి చెప్పండి? తెంచి వేశాయి. అప్పుడు కారు ద్రాక్షలు ఫలించాయి. అంటే రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చింది. అక్కడి నుండి చెడ్డ ద్రాక్షవల్లి, ఆ రోమన్ క్యాథలిక్ సంఘంలో నుండి, దాని నుండి నూతన సంఘం బయటకు వచ్చేసింది. దానిలో నుండి వెస్లీ, ఈ విధంగా ఒకదాని అలా బయటకు వచ్చేవరకు మనం 7వ సంఘ కాలం, ఇదే లౌకిక సంఘ కాలంలో దేవదూత. హల్లెలూయా. అందుకే మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే నూతన కాలము అది ఎడ్లకొండ కాలము, వెస్లీ కాలము అది కార్డు కాలము, పెంతెకోస్తు కాలము విమానముల కాలము. హల్లెలూయా. లౌకిక సంఘ కాలము అదే సాయంకాలము, అది యోగగాముల కాలముని. కాబట్టి పిల్లారా, ఆ విధంగా లౌకిక సంఘ కాలానికి వచ్చేటప్పటికి అసలు కారు చీకటి, ద్రాక్షావళంతా తిరిగివేయబడింది. పసరు పురుగులని, గొంగలి పురుగులని ఈ విధంగా తీరేయబడి చివరికి కోటి వెలుగులా ఉండడం తెలుసు. అపోస్తుల కాలంలో ఉన్నంత వెలుగు లౌకిక సంఘ కాలానికి వచ్చేటప్పటికి లేదు. అందుకని లౌకిక సంఘ కాలంలో మళ్ళా ఏలియా ద్వారా మళ్ళీ అపోస్తుల బోధ మళ్ళీ తిరిగి ప్రకటించబడింది. మళ్ళా ఈ కాలంలో నామంలో, ఎందుకంటే నూతన కాలంలో మర్మాలు బయలుపరచబడలేదు. వెస్లీ కాలంలో మర్మాలు బయలుపరచబడలేదు. పెంతెకోస్తు కాలంలో మర్మాలు బయలుపరచబడలేదు. కానీ 7వ కాలంలో మర్మాలు మళ్ళీ బయలుపరచబడ్డాయి. అందుకని ఆ కాలంలో బాప్తిజం ఇవ్వలేదు, క్షమించరు, నామంలో బాప్తిజం లేదు. అందుకని ఆ నూతన కాలంలో ఏంటంటే నీతీకరణ, అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దాని పడుకున్నాడు లేదు. వెస్లీ దగ్గరకు వచ్చేటప్పటికి శుద్ధీకరించబడి ఉండాలి. దాన్ని బోధించాడు. నూతను విశ్వాసం గురించి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడం ఈ పత్రాల వల్ల కాదు, విగ్రహాల వల్ల కాదు, మరిమ వల్ల కాదు, యేసు వల్ల కాదు అని నూతన ఆ రోజుల్లో అతడు కూడా దూతే. 7 సంఘాలు 7 దూతలు వచ్చారు. అపోస్తలుడు పౌలు గాని, కొలంబా గాని, మార్టిన్ గాని, ఇలాగ నూతను గాని, వెస్లీ గాని ఇలా వచ్చిన వాళ్ళే. కాబట్టి పెంతెకోస్తు దగ్గరకు వచ్చేప్పుడు వరముల పునరుద్ధరణ జరిగిందనమాట. వరముల పునరుద్ధరణ పొందిన వాళ్ళు వరముల పునరుద్ధరణ పొందిన తర్వాత 7వ దూత రంగం మీదకి వచ్చినప్పుడు మర్మములు బయలుపరచబడ్డాయి. మర్మములో వాళ్ళ దూతలే, కానీ ప్రవక్తలు కాదు. అపోస్తలుడు పౌలు ప్రవక్త, అలాగే 7వ దూత కూడా ప్రవక్త. కాబట్టి ఇక్కడ మర్మములు బయలుపరచబడ్డాయి. 70 వారాలు, 7 సంఘకాలాలు, 7 ముద్రలు బైబిల్లో రాయబడిన మర్మాలు, అనేక మర్మాలు విప్పబడ్డాయి. కానీ 7వ ముద్ర మాత్రం విప్పబడలేదు. అందువల్ల ఇప్పుడు మరలా లౌకిక సంఘ కాలంలో మరలా ద్రాక్షవల్లి, అసలైన ద్రాక్షవల్లి 7 సంఘ కాలంలో ప్రతి కాలంలో వధువు ఉంది. కానీ ఈ కాలంలోని వధువు మిగతా కాలంలోని వధువు కంటే కూడా ఈ కాలంలోని వధువు ఆయన యొక్క పరిపూర్ణమైన మర్మమును చూసినటువంటి వధువు అన్నమాట. మిగతా కాలంలో అందరూ కూడా ప్రకటనలో, ఆ కాలంలో అపోస్తలుల కాలంలో ప్రకటనలో రాయబడింది. యోహాను చేత పద్మాసనీపంలో రాయబడింది. ఆ మర్మాలన్నీ కూడా ఆ రోజుల్లో వాళ్ళకి తెలియదు. కానీ మిగతా కాలంలో దూతలు వచ్చారు. నూతన కాలం, వెస్లీ కాలం, కొలంబా కాలంలో కానీ మర్మాలు దాని 70 వారాల్లో తెలియదు, ఆ మర్మం తెలియదు.
ముద్ర మర్మం తెలీదు, 7 సంకాల మర్మం తెలీదు, ఏం తెలీదు, 7 బోర్ల గురించి తెలీదు. కానీ ఈ కాలంకి వచ్చేటప్పటికి నువ్వు చాలా ధన్యురాలు అన్నమాట. 7వ ముద్ర గురించి వాళ్ళకి తెలీదు. కానీ మీరు ఎంత ధన్యురాలు అంటే ఈ యొక్క లౌకిక కాలంలో మర్మములు చెరబడిన కాలంలో ఇంతకుముందు వారు ఎవరు చూడనటువంటి గొప్ప ఆయన కార్యములను చూసినటువంటి మొదలుగా చెప్పబడుతుంది. అందుకని దానియేలు 70 వారాల గురించి నోబెల్ చెప్పలేడు, యెషయా చెప్పలేడు. అపోస్తలుడు పౌలు ఉన్నాడు, ఛాయల్లో యోహాను ఉన్నాడు, ఛాయల్లో మాట్లాడి ఛాయల్లోనే వాళ్ళకి చూపించబడింది. ఛాయలు గుర్రం అంటే గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అది ఏ చూశారంటే రాశాడు, దాని ఆత్మీయ మర్మం వాళ్ళకి తెలియదు. అదేనా ఒక గుర్రం మీద ఒక మనుషుడు కూర్చొని ఉన్నాడు, తెల్లని గుర్రం మీద. మళ్ళా తర్వాత ఎర్రని గుర్రం మీద ఉన్నాడు, తర్వాత నల్లని గుర్రం మీద ఉన్నాడు, తర్వాత పాండు ఎర్రని గుర్రం మీద ఉన్నాడు. ఏది చూశాడో అది రాశాడు, కానీ దాని మర్మము తెలీదు. ఎవరు చెప్పాలి, ఏదో రావాలి, అదే అందరికీ తెలీదు. కానీ నాడైతే ఆ 4 గుర్రాల గురించి మనకి తెలుసు. అదొక మత సంబంధమైన శక్తి, అది మత సంబంధమైనటువంటి శక్తి. ఆ గుర్రము శక్తికి సాదృశ్యంగా ఉన్న ఒక శక్తి. ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఎవరంటే అతను మత సంబంధమైనటువంటి వాడు, అతను సాతాను సంబంధమైంది. అందుకని సాతానుడు మొత్తం తెల్లని గుర్రం మీద ఉన్నాడు, తర్వాత ఎర్రని గుర్రం మీదకి వచ్చాడు, తర్వాత నల్లని గుర్రం మీదకి వచ్చాడు, ఇప్పుడు పాండు గుర్రం మీద ఉన్నాడు. వాడే ఈ సమస్తమైన దుర్బోధనని సమస్తమైన వాటిని కూడా తీసుకొచ్చిన వాడు వాడే. కాబట్టి ఆ దేవుని మరణం అంతా కూడా మనకు తెలుసు. కాబట్టి పిల్లారా, అందువల్ల ఈ లౌకిక కాలంలో పిల్లారా సాయంకాలంలో మరలా రక్తం గుర్తు కిందకంటే పరిశుద్ధాత్మ యొక్క గుర్తు కిందకి రాబడి స్త్రీ ఎలాగైతే పరిశుద్ధాత్మ గుర్తు కలిగి ఉందో ఈ లౌకిక కాలంలో కూడా గుర్తుని పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం ద్వారా అటు గుర్తులు పొందిన కాలమే కాబట్టి ఈ లౌకిక సంకాలం ద్రాక్షావళులు తీగలు మరలా మళ్ళీ అపోస్తల కాలంలోనే మరలా వచ్చేసాయి. అపోస్తల కాలంలో చూడడం నా మీద బాప్తిజం పొందడం, అపోస్తల బోధ, అపోస్తల యొక్క సహవాసము, నా మీద బాప్తిజము, ఒక్కడనే విశ్వాసము మరలా తిరిగి ఈ లౌకిక సంకాలంలో మనం చూస్తున్నాము. అందుకని అపోస్తల కాలంలో ఎలాగైతే ద్రాక్షావళి ఉన్నదో అప్పుడు కూడా అదే విధంగా ద్రాక్షావళి. అయితే ఆయన చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళిని మీరు చూడరు. ఎవరైతే ఫలిస్తారో వినారా వాళ్ళు బహుగా ఫలించిన వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఫలించినటువంటి తీగలను ఆయన ఏం చేస్తాడంటే కత్తిరించేస్తాడంట. ఈ ఎంతకాలం వాక్యం వరకు వచ్చి వాక్యం వెళ్ళడమే తప్ప ఏ మార్గం లేదనుకోండి, నువ్వు వస్తుంటావు, వాక్యం వెళ్తావు, మార్చుకో, ప్రార్థన రావు, ప్రార్థన చేసుకుంటే చేసుకో, వాక్యం వెళ్ళినట్టు వెలువు, నువ్వు ఇష్టం వచ్చినావు అనుకోండి, రాణిస్తాడు, ఫలించట్లేదు, చూస్తాడు ఫలించట్లేదు అనుకోండి, నీ మీద నీకు ఒక తిరుగుబాటు ఆలోచన పెట్టేస్తాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తాడు, సహోదరుల మీద వాక్యం మీద ఎవరి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోతావు, కత్తిరించబడేటి. అది నువ్వు కత్తిరించబడ్డావు నీకు తెలియదు. అదేగా మోసే కాలంలో అలాగే జరిగింది. మోసే కాలంలో ఏం జరిగింది చెప్పండి, అలాగే దాతాను అభిరమ కోరలు వెనబడిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా పాపం ఫలించకుండా పాపంలో ఉన్నారు కాబట్టి ఫలించకుండా వాళ్ళ పాపం జీవితంతోనే కొనసాగుతూ వచ్చారు, దురావసరంతోనే కొనసాగుతూ వచ్చారు. కోపము, కక్ష అలాంటి వాక్యమే పెట్టుకోవాలి, వదిలేసేవారు కాదు, వాటితోనే ఉండేవారు. అప్పుడు ఆయన ఏం చేసేటప్పుడు ఎంత వాక్యం ఉన్నప్పుడు కూడా వీళ్ళు దురాలోచన వదిలిపెట్టలేదు, అసూయ వదిలిపెట్టలేదు, కోపం వదిలిపెట్టలేదు, కక్షను వదిలిపెట్టలేదు, ఎన్నిసార్లు ప్రార్థన రమ్మని రావట్లేదు, వాక్యం విశ్వసించదంటే విశ్వసించలేదు, ఇంకా వీళ్ళు ఫలించట్లేదు, దాని లోపట్లేదు, దాని ప్రకారం ఉండడం లేదు. ఇక్కడ ఎంత చెప్పినా కానీ వీళ్ళు మార్పు లేదు, ఫలింపు లేదు, ఏమీ లేదు, ఏమి లోపట్లేదు, ఇంక వీళ్ళకి అనవసరం అని ఆయన ఏం చేస్తాడంటే నిన్ను కత్తిరించేస్తాడు. ఎందుకంటే నీ వల్ల మిగతా తీగలన్నీ కూడా పాడైపోకూడదు,
నీ వల్ల చూడండి, యోహాను సువార్తలో చూడండి, నాలో ఫలించిన ప్రతి యోగనాన్ని తీసి పారేయను, ఫలించి ప్రత్యేక మరి ఎక్కువగా ఫలించి ఉండని దానిలో పరికరాల తీగలు తీసేస్తాను. మిగతాయి బాగా ఫలించాలని ఏం చేస్తాడు? పరికరాల తీగలు తీసివేస్తాడు. ఆ తీగలు అనేది మిగతా తీగలు కూడా ఆ తీగలు మిగతా తీగలు కూడా వ్యాపించేసి మిగతా తీగలు కూడా అవి తినేస్తాయి అన్నమాట. అందుకని ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా మొక్కలు అనుకోండి, మొక్కకి ఏదైనా కొమ్మకి ఏదైనా పురుగు పట్టింది అనుకోండి, ఆ పురుగు మిగతా కొమ్మలు కూడా వ్యాపించి ఆ కొమ్మల నుండి కూడా తినేయకుండా ఉండి మిగతా ఏం చేస్తామంటే ఆ కొమ్మ వరకు పిలిచి మనం పక్కన పడేస్తాం, లేకపోతే కాల్ చేస్తాం. ఆయుధం చేస్తాడు అనమాట. నువ్వు ఎందుకంటే నువ్వు మారకపోతే నీకు దురాలోచన పెడతాడు. ప్రార్థన రావు, సరిగా వాక్యం నువ్వు ఎప్పుడు చూసిన కోపంతో ఉంటావు, కక్షతో ఉంటావు, ప్రేమతో ఉండవు, అసూయపడుతుంటావు, గర్వంతో ఉంటుంటావు, నువ్వు లోకాశంతో ఈ విధంగా ఉంటుంటావు. కానీ మారు వాక్యం వింటున్నావు, కానీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగానే ఉంటుంటావు అనమాట. వాక్యం వింటుంటావు, పాతి జీవితాలే జీవిస్తుంటావు అనమాట. ఇంతకుముందు ఎలాగ ఆయన ముందు ఎలాంటి జీవితాన్ని జీవించావో అదే బతుకుతుంటాడు. వాక్యం నువ్వు మారవన్నమాట. మారడమే ఫలించను. వాక్యం ప్రకారంగా మారడమే. ఆ వాక్యం ఎలా ఉందో దాన్ని నువ్వు అర్థం నడిచినప్పుడు నువ్వు వాక్యంలో మారినట్లు లెక్క. నువ్వు మారకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావు, లేకపోతే రాకుండా ఉండడం, ఇష్టం వచ్చిందావు అనుకుంది, లోపట్ల లేదు, ఉపయోగం లేదు, పనికిరాండి, పనికిరాడు అనుకుని ఆయన ఏం చేస్తాడండి, వాళ్ళని కత్తిరించేస్తాడు. మిగతా కూడా చక్కగా భక్తి చేయాలి, మిగతా కూడా బాగా ఆత్మీయంగా ఎదగాలని, మిగతా కూడా చక్కగా 30 నుంచి 50 300 ఫలించాలని ఆ విధంగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు అవన్నీ అందుకని నిజమైన సమాజం ఏదో జరుగుతాయి. మీరు వేరే దగ్గర అల్లు ప్రమాదం చిచ్చేవాడు అనుకోండి, కాంపౌండ్ పెరిగిపోతూ ఉంటారు. ఇంతకుముందు ఎంతమంది వచ్చారా? 500 మంది. మన సంవత్సరం ఇప్పుడు ఏ మంది వస్తున్నారండి? 1500 మంది వస్తున్నారండి. పెరిగిపోతా ఉన్నారండి. సతీష్ కుమార్ గారి చర్చి అంతే, జాన్ వేసిన చర్చి అంతే, పెరిగిపోతా ఉంటారన్నమాట. దాంట్లో ఫలించని వాళ్ళు అసలు అలాంటిది బైబిల్ ప్రకారంగా ఏముండవు. పెరిగిపోతా. ఎందుకంటే అది అసలు ఆయన సంఘాలు కాదు. ఆయన నిజమైన ద్రాక్షావళి అయితే, ఫలించకుండా ఉన్నట్లయితే, వాక్యాన్ని మారకుండా ఉన్నట్లయితే, తన స్వభావాన్ని మార్చుకోకుండా మెస్సీయ స్వభావాన్ని కలిగి, మెస్సీయ స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని కనుక ధరించుకోకపోయినట్లయితే ఇది ఎంత విన్నా వాక్యం మార్పు లేదని చెప్పి ఆ వ్యక్తులకి ఆయన ఏ ద్రావశలు పెట్టేసి ఆయన ఏం చేస్తాడంటే ఈ ద్రాక్షావళి నుండి వర్తమానం నుండి తీంచేస్తాడు. ఆ వ్యక్తి రాజు వర్తమానం కదా తీర్చివేయబడతానమాట. ఇంకా ఎందుకంటే మిగతాయిని కూడా ఫలించాలి. అప్పుడు ఈ ఫలించిన వాటిని తీసుకుని వెళ్ళడానికి, అందుకని చూడండి, పల్లెపల్లి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది చెప్పారు. ఇప్పుడు అందుకే వచ్చాడు ఆయన చేత, ఆయన చేతిలో గొడ్డలు ఉన్నది, అదే వాక్యము. ఇంకా ఏదో ఫలింపు చేసి ఏదో చేయాలని కాదు, ఫలించినటువంటి వాటిని నరికి వేయాలని, కాల్చి వేయాలని, ఫలించిన వాటిని తీసుకుని వెళ్ళాలని ఈ చల్లవారు రంగంలోకి వచ్చారు. హల్లెలూయా. ఎవరైతే ఆ యొక్క విశ్వాసములో ఫలిస్తారో, క్రియాత్మక విశ్వాసం ఫలిస్తారో, ఇప్పుడు కూడా వారిని ఫలించిన వారిని పైకి తీసుకెళ్తారు. ఫలించిన వాటిని కూడా నరికి అగ్ని. ఇప్పుడు చూడండి, మత్స్య సంఘాలన్నీ నరికి అగ్నిలో పడేస్తుంది. అందుకని వాక్యమే నరికి పడేస్తుంది అన్నమాట. అలాగే బ్రదర్ గారి సంఘాల్లో చాలా మంది ఉన్నారు, ఫలించని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నరికి వేయబడుతుంటారు వాక్యం ద్వారా. ఉన్నారు తీర్పు ఆ తీర్పు దగ్గర నుంచే వెళ్తా ఉంటుందని చెప్పి ఆయన చోట్ల జరగదు, అక్కడ ఉండే వెళ్తుంది. అందులో సరస్వతి మంత్రి తీర్పు ఆరంభమైంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఫలించలేదో, ఆయన ఎవరైతే వాక్యాన్ని మారలేదో వారిని ఏం చేస్తారు చెప్పండి? నరికి అగ్నిలో పడవేస్తాడు. అంటే దాని అర్థం సువార్తగా ముగించబడింది. సువార్తగా ప్రకటించడము ఇంకా వాళ్ళ ఫలించిన వారి కోసం ఇక సువార్త అనేది లేదు. సువార్త కూడా ఫలించకుండా
ఆ ద్రాక్షవల్లిలో తీగలుగా ఉండి కూడా ఫలించకుండా, ఆ యొక్క ఫలించకుండా ఉన్న తీగలన్నింటిని కూడా మత శాఖ సంఘాలతో పాటు లోకముతో పాటు నరికి అగ్నిలో పడేస్తాడు. ఫలించిన తీగలని మగములని తీగలుగా మార్చి, మంచిమైన చెట్టుని మగములని శరీరంగా తీగలుగా మార్చి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అందుకని ఫలించిన వారికి నిజమైన నేను ద్రాక్షావళిని, నేను నా యొక్క తీగలు ఫలింపని ప్రతి తీగ, ఇదిగో గొడ్డలు చెట్టు వేరులా ఉంచబడినది. అందుకని అక్కడ రెండవ రాహుల గురించి మాట్లాడాడు అనమాట. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. విన్నారా? ఆయన చెరుగుతాడు, గోధుమలను పొట్టును ఆయన వేరు చేస్తాడు. పొట్టునేమో గోధుమలను కొట్టులో తెచ్చుకుని పొట్టుని కాల్చేస్తాడు. ఇప్పుడు ఇదే జరిగేది, ఇప్పుడు జరుగుతుంది. పొట్టుకుని గోధుమలని చాటతో వేరు చేసి నవదీసం కాలంలో పొట్టు నుండి ఐగుప్తీయుని గోధుమలని ఆ వేకువజామున చాట ద్వారా ఆయన చెరిగి వేరు చేసి ఆ యొక్క గోధుమలను బయట తీసుకెళ్ళిపోయాడు. ఆ యొక్క పొట్టులేని ఎర్ర సముద్రంలో కాల్చి నాశనం చేశాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందుకని ఇప్పుడు మనం ఉన్న కాలము ఇదే గుర్తించండి. అందుకని పిల్లారా, ఇప్పుడు జరిగేది ఏంటంటే ఫలించినది 2000 సంవత్సరాలు ప్రకటించాడు సువార్త, ఫలించలేదు. ఇంకా ఆయన ఆపు చేసి ఫలించిన వారిని తీసుకుని వెళ్ళడానికి, ఫలించినటువంటి సువార్త ప్రకటించినప్పటికీ కూడా ద్రాక్షవల్లి తీగలుగా ఉండి కూడా ఫలించిన వారందరూ కనుక నాశనం చేయాలని అందుకని గొడ్డలతో వచ్చాడు. ఇప్పుడు ఆయన దేంతో వచ్చాడు చెప్పండి? కృపతో కాదు, ఫలించిన వాటిని నరికివేసి ఫలించిన వాటిని తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు మనం ఎక్కడ నాటపడతా ఉంటే ఈ తెల్లవారుజామున మనము కొనుక్కోబడి మన నివాసము మన కోసం సిద్ధపరచబడుతుంది. ఆ భూమి అగ్ని చేత ఏం చేయబడుతుంది చెప్పండి? ఆ భూమి ఇప్పుడు 3 రకాలైనటువంటి జనుల ద్వారా యెరూషలేము త్రొక్కబడతా ఉంది. అన్ని జనుల చేత త్రొక్కబడతా ఉంది. మారు మనుషులు అంటే మెస్సీని అంగీకరించిన జనులు ముగ్గురు కూడా. మెస్సీని అంగీకరించిన జనులు ఉందండి. అవును, ఎందుకనంటే పిల్లరా ఈదులు ఉన్నారు, మెస్సీని అంగీకరించలేదు. అలాగే ఆరోగ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా మెస్సీని నమ్మరు. అంటే మెస్సీని నమ్ముతారు కానీ ఆయన సిలువ వేయబడలేదని, ఆయన ఆ మామూలు మనలాంటి మనుషులే, దేవుళ్ళు మీరు మెస్సీ మీరు దేవుడు అంటున్నారని వాళ్ళు కూడా ఆయన నమ్మరు. ఆయన ఏదో ప్రవక్తను నమ్ముతారంటే వాళ్ళు కూడా రక్షకుడుగా ఆయన రక్తం వల్ల విమోచన వాళ్ళు నమ్మరు. ఆయన సిలువ వస్తాడు. అలాగే మన క్రైస్తవుల గురించి తొక్కబడుతుంది. వీళ్ళు కూడా ఆయన రక్తం కిందకు రాలేదు. ముగ్గురిని బహుదావత ఆరాధన, ముగ్గురు పేరుల ఆరాధన, ఆ విధంగా తృత్వంలో బాప్తిజం ఉంది. ఇది క్రైస్తవులు ముగ్గురు కూడా అన్ని జనులు లాంటి వాళ్ళ త్రొక్కబడతా ఉంది. అన్ని జనుల కాలం సంపూర్ణ వరకు త్రొక్కబడతాం. అందుకని తెల్లవారుజాముతో అన్ని జనుల కాలం అయిపోతాయి. మనం కొనుగోబడతాము 3000 సంవత్సరాల మధ్య. అప్పుడు మరలా యూదుల వైపు, ఎందుకంటే బైబిల్ చెప్పిన పద్ధతి జరుగుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అంజూరపు చెట్టు చిగురించిందని బైబిల్ చెప్తుంది. చిగురించింది. ఆయన భూమి ఆకాశంలో గర్తించినప్పటికి కూడా ఆయన ఏడుగురు తప్పిపోతుందని బైబిల్ చెప్తారు. అందుకని మనం నమ్ముతున్నాం. ఆయన మాట మర్యాద మనం చెప్పినట్లుగా యూదులు అక్కడ చేరారు. మనం మధ్యాకాశానికి వెళ్తాం. ఎత్తబడ్డామంటే అది జనుల కాలం అయిపోయినట్టే, మన కాలం అయిపోయినట్టే. ఇక యూదులకి 3.5 సంవత్సరము. ఇందాక మనము కీర్తనలో చెప్పబడిన ప్రకారంగా మరలా యూదుల వైపు అప్పుడు ఆ ద్రాక్షావళి వైపు దృష్టి చూస్తారు. ఒకసారి చూడండి, కీర్తన 80వ అధ్యాయము చూడండి, 14 వచ్చిన సైన్యంలో ఉంటుంది. యావే ఆకాశం నుండి మరలా చూడము, ఎందుకంటే మధ్యాకాశాలు ఉన్నారు ఆయన. మనం పెళ్లిలో ఉన్నాము. అప్పుడు మోసే అంటున్నారు, ఏమన్నారంటే సైన్యంలో ఉంటుంది. యావే ఆకాశం నుండి మరలా చూడము, ఈ ద్రాక్షావళిని దృష్టించము. నీ కులిచే నాటిన మొక్కలు కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకునే కొమ్మలు కావు. చూడండి, ఆ విధంగా మరలా 1,44,000 మంది యూదులు
3.5 సంవత్సరం సువార్త ప్రకటిస్తే 1,44,000 మంది యూదులు ఆ సువార్త నమ్ముతారు. 3.5 సంవత్సరం. అలాగే ఇజ్రాయెల్ అందరూ రక్షించబడతారు. రోమన్ రాష్ట్ర పత్రికలో ఇజ్రాయెల్ అందరూ రక్షించబడతారు. యూదులు మాత్రం అందరూ రక్షించబడరు. 1,44,000 మంది మాత్రమే రక్షించబడతారు. ఆ తర్వాత ఆకాశం నుండి మనం వదిలిపెట్టడానికి ఎందుకు వస్తాడు? అప్పుడు మనం నేర్చుకున్న ప్రకారం ఒలివకొండ అంటే పెద్ద భూకంపం వచ్చేస్తుంది. ఆ భూకంపంలో ఎంత భయంకరమైన భూకంపం, చాలా భయంకరమైన భూకంపం, భూమి మన యథాస్థితికి వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన పైకి వచ్చి మనల్ని తీసుకొని భూమి పైకి వస్తాడు. ఇక చీకటి రాజ్యములన్నీ కూడా ఆయన నాశనం చేయబడి రాజ్యము ఆరంభమవుతుంది. అప్పుడు మనం ఇంకా ఆ దేశంలో 1000 ఏళ్ళు ఆ నాటబడినటువంటి ద్రాక్షావళిగా ఉంది. మన కోసం సిద్ధపరచబడిన దానిలో మానవుడు యూదులను ఆ ద్రాక్షావళితో మనము ఏకమయ్యి ఆ దేశంలో మనము నాటబడి ఇంకా అక్కడ మనం ఉంటాం. ఇప్పటి వరకు మనం ఎలా ఉంటాం? నర్సరీలో మొక్కల్లో ఉన్నాం అంతే. నర్సరీలో రకరకాల మొక్కలు ఉంటాయి, అందుకు ద్రాక్షావళి. ఇప్పుడు ద్రాక్షావళిని తీసుకుని వెళ్ళి అక్కడ మంచి ద్రాక్షావళి, పురుగులు లేవు, ఎండిపోయిన కొమ్మలు లేవు. ఎందుకంటే అలాంటివి తీసేశాడు. అందుకని బెన్నాం గారు ఉన్నారు. ఆ రాకడు వచ్చినప్పుడు అంటే బెన్నాం గారు ఉన్నారు, తలరాయి వచ్చినప్పుడు సంఘకాలంలో సంఘం పెద్దగా ఉంటుంది, కానీ తలరాయి వచ్చినప్పుడు ఆ రాకడు విశ్వసించక అది చిన్నదైపోతున్నాడు. అంటే చిన్నదైపోతున్నాడు అంటే తలరాయి వచ్చినప్పుడు. కానీ నాకు బయలుపరచబడిన బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ రాకడు వచ్చి రేపు చుక్క రాకడు వచ్చినప్పుడు విశ్వసించక చాలా మంది రాకడు ధృవీకరించడం వల్ల విశ్వసించిన వారు కొద్ది మంది ఉంటారు. కాబట్టి సంఘము కొద్దిగా అయిపోతున్నాడు. రక్షించబడేది కొద్ది మంది. అదే చాలా మంది వెళ్తాం అనుకుంటారు కానీ వెళ్ళరు. చాలా మంది ఎత్తబడతాం అనుకుంటారు కానీ ఎత్తబడరు. కానీ నిజమైన వధువు పై కొనుకోబడుతుంది. అది మనమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు నాటబడ్డారు. ఎక్కడ? కానాను దేశంలో. కానీ పండుకొక్కులు వచ్చి ఆ పందులు వచ్చేసి ఆ ద్రాక్షల తీగలన్నింటినీ కూడా కొనికేసి, ఆ పశువులు వచ్చేసి ద్రాక్షల తీగలను కొమ్ములతో పొడిచేసి అది చాలా విస్తరించింది. కానీ దాని పరిస్థితి చాలా భయంకరం అయిపోయింది. కానీ రేపు మనం ఏడు పాలనలో ఇంకా పందికొక్కులు కానీ పందులు కానీ పశువులు కానీ మనల్ని నాశనం చేసేది ఏది కూడా ఉండదు. మనం అమర్చితలో ఉంటాం. అలాంటి కాలంలోకి వెళ్ళారు కదా, అమర్చితలోకి వెళ్ళలేదు. కానీ మనం అమర్చితలో ఏది అక్కడ ఉండబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 1000 ఏళ్ళు మనం రాజ్యంలో మనము జీవిస్తాము. ఇంకా అక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండదు. ఆయన నుండి నిన్ను ఎవరు ఏమి చేయలేరు, ఎవరు దూరం చేయలేరు. చాలా చక్కని దేశము. ఇలాంటి ట్యూబ్లైట్లు అవసరం లేదు, లైటింగ్ అవసరం లేదు, ఏ సెల్ ఫోన్లు అవసరం లేదు, టీవీలు అవసరం లేదు, ర్యాకెట్లు అవసరం లేదు, ఆ పైకి శాటిలైట్ ర్యాకెట్ ద్వారా అలాంటి ఏది అవసరం లేదు. ఏదో మామూలుగా ఏదో ఇలాగా అంతరిక్షం వెళ్ళడానికి ఏది అవసరం లేదు. మనం 1000 ఏళ్ళు అక్కడ ఆ మైలు శరీరంలో ఉండి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిపోతాం. ఆ దేశంలో భూమి మీద నివసిస్తాం. కాబట్టి పిల్లారా, అందువల్ల గమనించండి, నీవు కలిగినది ఏదైనా భూమి మీద ఉందంటే అది ఎంఆర్ఓ ఆఫీసులోనో లేదా కలెక్టర్ ఆఫీసులోనో వాళ్ళ దృష్టిలో వాళ్ళ రికార్డులో ఉండొచ్చు. కానీ ఈ లోకంలో మనం ఏం చేయాలి, ఈ లోకంలో మనం ఏం తీసుకుని వెళ్ళాం. కానీ మన పేర్లు ఆయన దృష్టిలో ఉన్నాయి. ఆ ఎవరి పేర్లు అయితే ఆయన యొక్క ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఉన్నాయో, హక్కు పత్రములో ఉన్నాయో, వాళ్ళు ఆ దేశంలోనికి వస్తారు. ఆ దేశంలో 1000 ఏళ్ళు నివాసం చేస్తారు. ఇదంతా కూడా తాత్కాలికమైంది. ప్రతి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ఆయన బయలుపరచడం ద్వారానే. కాబట్టి ఆనాడు కానానులోకి వెళ్ళారు, కానీ అక్కడ అన్ని జనులందరూ కూడా నాశనం చేసి కానాల్లో ఉంచాడు. రేపు మన నిమిత్తమే అన్ని జనులందరూ కూడా తీసివేస్తాడు. అర్థమైందా? కానానులో ఆనాడు ఇజ్రాయెల్ని చేర్చినప్పుడు, ఆయన అక్కడ నాటినప్పుడు మరలా అన్ని జనులను కూడా తొలగించి నాటాడు. కానీ మరలా అన్ని జనులు వచ్చి ఏం చేసి చెప్పండి, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని ప్రపంచం ఎన్నికలకు చదవగొట్టేశాడు.
కానీ మనం వెళ్ళే దేశానికైతే ఇవన్నీ జరుగుతా త్రొక్కబడుతుండే వాళ్ళందరూ కూడా చదువు కొట్టేసి మనకిస్తాడు 1000 ఏళ్ళు వరకు కూడా. ఎందుకంటే అపవాది బంధించబడతారు కాబట్టి 1000 ఏళ్ళు మనం ఆ దేశంలో ఉంటాం. కానీ ఆ యొక్క ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అనమాట, అప్పుడే శుద్ధి చేయబడుతుంది భూమి అంతా కూడా. కానీ అయితే కొంతమంది అన్నిటిలో ఉంటారు, వారు కూడా మన దేశానికి వస్తూ అంటే ఆ దేశానికి వస్తూ పోతూ ఉంటారు. కానీ 1000 ఏళ్ళ పాలన తర్వాత మన దయ్యం మరణ విప్పబడుతుంది, సాతాను మరణ విప్పబడతాడు. విప్ప ఉన్నప్పుడు ఆ కొద్ది మంది వాడు దూరతాడు. అప్పుడు ఆ యెరూషలేము మీద వాళ్ళ యుద్ధానికి వస్తాడు. అప్పుడు గోగు మార్గంలో యుద్ధం జరుగుతుంది. ఇది ఇప్పుడు 1000 ఏళ్ళ పాలన ముందు జరిగేది హరణగద్ద యుద్ధము, 1000 ఏళ్ళ పాలన తర్వాత జరిగేది గోగు మార్గం యుద్ధము. అప్పుడు నిత్యత్వం వస్తుంది తర్వాత. అవన్నీ జరగబోతున్నాయి. బైబిల్లో ఏది తప్పిపోలేదు. చూడండి, కన్య గర్భంలో వస్తాడు అన్నది ఎప్పుడో రాయబడింది. యెషయా గ్రంథంలో యెషయా పుట్టక ముందు వచ్చాడు, మన కోసం చనిపోతాడని రాయబడింది. ఏమండి, మన కోసం మన పాపంలాన్ని మోపడతామని చెప్పి గాడి మీద అన్ని నెరవేరాయి. యోహాను గురించి రాయబడింది, నెరవేరాయి. లేదు దూతలు వస్తారని బైబిల్ చెప్పింది, నెరవేరింది. అదేగా భయంకరమైన మహాదినము రాకుండా 7వ దూత వచ్చాడు. మరలా ఏకృష్ణ గురించి చెప్పారని బైబిల్లో పగటికి ముందు వాడు ఏకృష్ణ పగలు రాబోతుంది. అయిపోయిన సభా ప్రార్థన మనం గత ఆదివారం మనం నేర్చుకున్నాం. ఈ వాక్యం ఏంటో ప్రార్థన చేసుకోవడం, అలాగే నువ్వు మిగతా యొక్క క్రియలు కూడా నువ్వు కలిగి ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ఎల్లప్పుడూ జరగబోయేటువంటి తప్పించుకుని ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. నేను తప్పించుకుని మనుష్య కుమారుడికి నిలబడిన శక్తి గలవారన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మనం ఈ శరీరం మార్పు చెంది మధ్య ఆకాశానికి వెళ్ళి ఆయన మీద నిలబడాలంటే ఆ శక్తి ప్రార్థనలోనే ఉంది. ప్రార్థన చేయాలి. పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రార్థన మానకూడదు. ఏకంగా కూడి ప్రార్థించడం వల్ల మనం ఏదడిగామో దాన్ని దగ్గర నుండి మనము పొందుకుంటాం. హల్లెలూయా. తలవంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వచ్చేది పగలు మాత్రమే, శ్రమకాలము పగలు. ద్రాక్షవల్లిలో తేలిగా మమ్మల్ని అంటుకుంది. నాయనా ఉంచుకున్నందుకు నీకు స్తోత్రాలు. నాయన నీలో బహుగా ఫలించడానికి సాయం చేయ. నీ వాక్యాన్ని మారకుండా ఉంటే, నీ వాక్యం విని నాయన ఏ మార్పు లేకుండా ఉంటే, వాక్యం విని ఆలోచన మార్చుకోకుండా, వాక్యం విని మాట మార్చుకోకుండా, వాక్యం విని క్రియలు మార్చుకోకుండా, వాక్యం విని నీ గుణాన్ని మార్చుకోకుండా ఉన్నట్లయితే నువ్వు నరికిలే మరలా అన్ని జనుల మీదకి లేకపోతే మత్స్య సంఘాల విసిరివేయబడతావు. సుమా జాగ్రత్త, దాన్ని ఫలింపు చేయ. అడుగుదాం మనం. హల్లెలూయా. అమర్చితులకు దయచేయడా. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఫలించలేదు. సౌలు రాజు